హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 64. సూర్య, ప్రణవి ప్రేమించుకున్న రోజుల్లోకి వెళ్ళిపోతాడు సూర్య. సూర్యది అప్పుడే కాలేజ్ అయిపోయి బిజినెస్ పెట్టాలి అన్న ప్లాన్‌లో ఉంటే, ప్రణవి పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అన్నమాట. ప్రణవి పాప కాలేజ్‌లో ఉంది. లంచ్ టైమ్ అది. అందరూ లంచ్‌కి వెళ్తూ ఉంటే తను నోట్స్ రాసుకుంటూ క్లాస్ రూమ్‌లోనే కూర్చుంటుంది. అప్పుడే వచ్చారు హీరో గారు బుల్లెట్ బైక్ పైన. కాలేజ్‌కొచ్చి తన సిల్క్ హెయిర్ వెనక్కి అనుకుంటూ వస్తుంటే అమ్మాయిల కళ్ళన్నీ హీరో బాబు పైనే. కానీ మనోడు ఒక్కరిని కూడా పట్టించుకోకుండా ప్రణవి ఉన్న క్లాస్ రూమ్‌కి వెళ్ళాడు. అప్పటికి అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ సూర్యని చూడగానే బయటికి వెళ్ళిపోవడంతో సూర్య ఆ రూమ్ డోర్ లాక్ చేశాడు. డోర్ సౌండ్‌కి ప్రణవి డోర్ వైపు చూడడంతో సూర్య ప్రణవిని చూస్తూ కన్ను కొట్టి, "లంచ్ చేయకుండా ఈ నోట్స్ రాయడం ఏంటే ఇంకా?" అన్నాడు ఆమె దగ్గరికి వెళ్తూ. నిన్న కాలేజ్‌కి రాలేదు కదరా! పెండింగ్ పడిపోయింది. అందుకే రాస్తున్నా అంది ప్రణవి. ముందది పక్కకి పెట్టవే అని నోట్స్ తీసి పక్కకి పెట్టేసి ప్రణవి పక్కన కూర్చొని ఆమె మీదకి ఒరిగాడు సూర్య. రేయ్! ఇది కాలేజ్. పైగా క్లాస్ రూమ్‌లో ఉన్నాను. ఏంటి నీ పనులు? అంది ప్రణవి. ఇక్కడ మనల్ని అనేవాడు ఎవడే? ఇక్కడ మనమేమైనా చేసుకోవచ్చు. మనల్ని అనేవాడు లేడిక్కడ. అంటూ ప్రణవిని బెంచ్‌లోనే వాల్‌కి ఆనించి అతడు కూడా కూర్చొని ఆమె మీదకి ఒరిగి ప్రణవి మెడ మీద పెదాలతో రాస్తూ ఆమె ఒంటి మీద ఉన్న చున్నీని తీసి పక్కన పడేశాడు. అతడి పనులకి ప్రణవి సూర్య హెయిర్‌ని తన చేతిలో గట్టిగా బంధించి "ప్లీజ్ రా సూర్య, ఎవరైనా వస్తారు" అంది. ఎందుకే మంచి మూడ్‌లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు? సరే ఇక్కడొద్దు కదా! బయటికి వెళ్దాం పద అయితే అన్నాడు. రేయ్! నేను నిన్ననే కాలేజ్‌కి రాలేదు అని పెండింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటే, మళ్ళీ ఇవాళ రమ్మంటావేంట్రా? నాకు ఆఫ్టర్‌నూన్ క్లాసెస్ ఉన్నాయి సూర్య. ప్లీజ్ సూర్య, ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దాం. ఇప్పుడు మాత్రం వద్దు బంగారం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోరా. నేను సాయంత్రం వస్తాను అంది ప్రణవి. నేను రమ్మన్నప్పుడు నువ్వు రావాలంతే గాని, ఎదో డైలాగులు చెప్తే నాకు మండుతుంది. నీకేంటి ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి కదా! ఆఫ్టర్‌నూన్ క్లాసెస్ జరగకుండా నేను చూసుకుంటాను కానీ పదవే నువ్వు అన్నాడు. క్లాసెస్ జరగకుండా నువ్వేం చేస్తావురా ఇప్పుడు? నేనేదో ఒకటి చేస్తాను గానీ నీకెందుకే? నువ్వైతే పద ముందు. హ్మ్. వస్తున్నా ఉండు అని ఆమె బ్యాగ్‌లో బుక్స్ సర్దుకొని కింద పడ్డ ఆమె చున్నీ తీసుకొని వేసుకుంటూ ఉంటే, ప్రణవిని గట్టిగా దగ్గరికి లాక్కొని ఆమె మెడ కింద ఒక ఘాటు ముద్దు ఇచ్చి, ఇక పదవే అని సూర్య ముందుగా డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయాడు. రౌడీగాడు వీడి వేషాలతో నన్ను చంపేస్తాడు అని ప్రణవి సూర్యని తిట్టుకుంటూ అతడి వెనకాలే వెళ్ళింది బయటికి. సూర్య ఎవరికో కాల్ చేసి, "రేయ్! గ్రౌండ్‌లో క్రికెట్ స్టార్ట్ చేయండ్రా. కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ అంతా గ్రౌండ్‌లోనే ఉండాలి. ఓకేనా?" అని చెప్పి కట్ చేశాడు ఫోన్. "ఇప్పుడు క్రికెట్ ఎందుకురా?" అని అడిగింది ప్రణవి అయోమయంగా. "కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ అంతా కలిసి గ్రౌండ్‌లో ఉంటే ఇక లెక్చరర్స్ క్లాసెస్ ఎవరికి చెప్తారే? వాళ్ళ మా నాన్న వాళ్ళు రూమ్స్‌లో కూర్చుంటారు. లేకపోతే క్రికెట్ చూడ్డానికి వెళ్తారు. అందుకే అన్నమాట." "రేయ్! ఇప్పుడు నా ఒక్కదాని కోసం వీళ్ళందరి క్లాసెస్ పాడు చేయడం అవసరమా?" అని అరిచింది ప్రణవి. అవసరమా అంటే అవసరమే. నువ్వు నాకవసరం కాబట్టే అది చేస్తున్నాను. అయినా ఒక్కరోజు క్లాసెస్ లేకపోతే ఏం కాదు. రేపటి నుండి వెళ్దువు గానీ పదవే అని ప్రణవి భుజాన ఉన్న బ్యాగ్ తీసుకొని అతడు బైక్ ముందు పెట్టుకొని ప్రణవిని కూర్చో అన్నట్టుగా సైగ చేశాడు సూర్య. ఇక ప్రణవి 2 సైడ్స్ కూర్చొని సూర్యని హత్తుకొని "ఇక పోనివ్వరా" అంటుంది. ఓకే అంటూ సూర్య బైక్ స్టార్ట్ చేశాడు. ఇక సూర్య చెప్పడంతో సీనియర్స్ అందరూ కలిసి క్రికెట్ ఏర్పాటు చేసుకొని ఆడుతూ ఉంటారు. గ్రౌండ్‌లో ఇక స్టూడెంట్స్ అంతా అక్కడికే చేరిపోవడంతో లెక్చరర్స్ కూడా క్రికెట్ చూడడంలో మునిగిపోతారు. సూర్య ఆల్రెడీ అదే కాలేజ్‌లో చదివి ఉండడంతో పైగా మన సూర్య బాబు టాపర్ అక్కడ. సూర్య ఏది చెప్తే అది జరుగుతుంది. సూర్య బాబుకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఆ కాలేజ్‌లో. సూర్య బాబు ప్రణవిని డైరెక్ట్‌గా వాళ్ళ మామిడి తోటలో దగ్గర ఉన్న ఒక చిన్న ఇంటికి తీసుకెళ్తాడు. ఈ ఇల్లు ఫస్ట్ ఎపిసోడ్‌లో వచ్చింది గుర్తుందా? అదే అండి ఇది. ప్రణవికి ఆ ఇల్లు బాగా అలవాటైనట్టుగా కీ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చుంటుంది వాటర్ తాగుతూ.
మనోడు కూడా వచ్చి ప్రణవి పక్కన కూర్చొని ఆమె వాటర్ తాగిన తర్వాత ఆమె పెదాల నుండి వాటర్ డ్రాప్స్ జారుతూ ఉండడం చూసిన సూర్య ఆమె మెడ కిందికి వచ్చిన వాటర్ డ్రాప్స్‌ని అక్కడ అతడి పెదవితో ఒడిసి పట్టుకున్నాడు. సూర్య చేసిన పనికి ప్రణవి గుండె జల్లుమంది. "రేయ్! చంపేస్తావా నన్ను" అని ప్రణవి అరిచింది అని తను అనుకున్నా చాలా లోతుగా వచ్చింది ఆమె గొంతు. అతడి పెదాలు ఆమె సున్నితమైన ప్రదేశంలో తగులుతూ ఉంటే. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.